అయితే నాకు అర్థమైంది ఏంటి, మహాభారతం ఇంత విపరీతమైనటువంటి మార్పులకి గురి కావడానికి ఇదిగో వాళ్ళ యొక్క ఈ సిద్ధాంతం కారణం. వాళ్ళ సిద్ధాంతం అలా ఉంది, సిద్ధాంతాన్ని కమ్యూనిజం వ్యాప్తి కోసం చేశారు. కానీ అది ఇక్కడ విపరీతమైన దుష్ట ప్రభావం చూపించాయి. అది మనకి స్పష్టంగానే తెలుస్తుంది, దుష్ట ప్రభావాలు కనపడ్డాయని. ఎందుకంటే ఇంతకు ముందు పిల్లలు తల్లిదండ్రులకి సేవ చేయడం ప్రధానం అనుకునేవారు, ఇప్పుడు తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో జరిపిస్తున్నారు. పూర్వం శత్రువును కూడా చంపేవాళ్ళుగా, చంపడానికి సందేహించేవాడు, చంపితే పాపం వస్తుంది, మళ్ళీ జన్మలు అనుభవించవలసి వస్తుందని. ఇప్పుడు భార్యను భర్త, భర్తను భార్య, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకునే వార్తలు మనకి వచ్చేస్తుంది. చంపడం అతిసామాన్యం అయిపోయింది. పూర్వం యజ్ఞంలో ఒక పశువుని అగ్నిలో హోమం చేస్తారు కనుక యజ్ఞం వద్దు అని ప్రభుత్వం నిషేధించింది చట్టంలోను. కానీ ఈనాడు మనుషుల్ని, బంధువుల్ని, ఆత్మీయుల్ని చంపేసుకునేటువంటి స్థితి మనకు రోజు నిత్య దేవుల్లో వచ్చేసింది. ఏంటిది, ఎంత మార్పు వచ్చింది అంటే నీతి నిజాయితీలు, భగవంతుడు, భక్తి, మళ్ళీ జన్మ కర్మ అనుభవించాల్సి వస్తుంది, పాపం పుణ్యం ఈ భావాలు పోవడం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చేసింది. పూర్వం మళ్ళీ అనుభవించాల్సి వస్తుందంటే అన్యాయం ఎవరు చేస్తాడు, మళ్ళీ జన్మ అనుభవించాల్సి వస్తుంది అంటే అది పెద్ద కష్టం కదా. కనుక ఆ రకమైన ఆ ఉదాత్తమైనటువంటి భావాలు తొలగిపోయి చంపడం అనేది తెలిస్తే తప్పు తప్ప, దొరికితే దొంగలు, ఏదో సినిమా వచ్చింది లోగడ, అంటే మనం దొరకకపోతే ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి భావన సమాజంలో వ్యక్తుల్లో వ్యాపించింది. ఇది పెద్ద నష్టం వచ్చింది. సరే, అది ఇంకో అంశం అనుకోండి. కనుక ఇప్పుడు వాటికి సమాధానం చెప్పడమైంది. ఇప్పుడు నాకున్న సమస్య ఏంటి, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి అప్పటికి 3000 సంవత్సరాల వెనకకు మధ్యలో ఏం జరిగింది ఏమిటి తెలియని స్థితి. ఈ స్థితిలో ఓ 18 నెలల వెనక నేను ఒక యూనివర్సిటీలో దేవాలయ వాస్తు గురించి చెప్పాను. ఆ దేవాలయ వాస్తులో ఏమనుంది, హిందూ దేవాలయాలు 1వ శతాబ్దిలో బయలుదేరాయి, అంతకుముందు జైన మందిరాలు, బౌద్ధ మందిరాలు ఉన్నాయి. ఇదేంటిది, జైన మందిరం మరి 1వ శతాబ్దిలో బయలుదేరితే వెంకటేశ్వర స్వామి మాట ఏంటి, వెంకటేశ్వర స్వామి ద్వాపరయుగం నుంచి ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఎందుకంటే బలరాముడు వెంకటాచలాన్ని దర్శించాడు, మరి రామేశ్వర స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు అంటున్నాం. అయోధ్య, ఇవన్నీ వీటి పరిస్థితి, అయోధ్య ఏమిటి, శ్రీశైలం ఏమిటి, కాశీ ఏమిటి, మొత్తం అన్ని అబద్ధాలు అయిపోతున్నాయి. ఈ దేవాలయ వాస్తులో ఉన్నది, దేవాలయ వాస్తు పాఠంలో ఉంది, యూనివర్సిటీలో చెప్పే చోట ఉంది. నాకు ఏం చేయాలి అని తెలియలేదు. అప్పుడు ఇంటికి వచ్చి భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నాను, ఏం చేయాలో తెలియక. ప్రార్థిస్తుంటే అదృష్టవశాత్తు నాకు మొదట విష్ణు పురాణం కనపడింది. విష్ణు పురాణంలో 4వ అంశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి, రామచంద్రునకు 34వ తరం నుంచి పూర్వం, రామచంద్రుని పూర్వం 34వ తరం నుంచి చరిత్రలో కనపడే శాతవాహనుల వరకు మొత్తం అందరి పేర్లతో సహితంగా, వాళ్ళు కట్టిన పట్టణాలతో సహితంగా ఉంది. ఇదేంటి, చరిత్ర ఉంది అక్కడ. ఇక్కడ కవిత్వం కాదు, కథలు కాదు, కేవలం చరిత్ర ఉంది. ఏంటిది ఇంత మార్పు రావచ్చు? ఎవరైనా పరాశరుడు అంటే పురాణాలు రాసినటువంటి వ్యాసుల వారి తండ్రి. ఇది సంగ్రహంగా ఉంది, పెద్ద విస్తృతంగా ఏం లేదు. మిగిలినప్పుడు అక్కడ రుక్మిణీ కళ్యాణం ఒక 10 శ్లోకాల్లో ఉంటే భాగవతంలో 3 అధ్యాయాల్లో ఉంటుంది. అంటే అంత సంగ్రహంగా ఉన్నది ఆ పుస్తకం. ఆ సంగ్రహంగా ఉండే గ్రంథంలో ఒక అంశంలో మొత్తం సూర్యవంశం, చంద్రవంశం, ఈ వంశాలన్నీ ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి, శాతవాహనులు దాటేంతవరకు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అంధయుగం మనకెందుకు అని ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను. ఎందుకంటే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి పూర్వం 1000 సంవత్సరాలు అంధయుగం ఉందంటున్నారు కదా. అంధయుగం అవసరం లేదు, పరిపాలకులు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. మరి అవన్నీ ఉండగా అంధయుగం ఏంటి, అంధయుగం అక్కర్లేదు అని వ్యాసం రాశాను అక్కడ. రాసిన తర్వాత ఆంధ్రప్రభ వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రభ వాళ్ళు ఆ తర్వాత నా వ్యాసాలు చాలా వేశారు, కేవలం చరిత్రకు సంబంధించిన. ఎందుకంటే చరిత్ర వ్యాసాలు ఎక్కడేస్తాం, పూర్వం అయితే భారతీయ లాంటి పత్రికలు ఉండేవి, ఏదైనా పరిశోధన వ్యాసాలు వాళ్ళు వేసేవాడు. ఇప్పుడు పరిశోధన వ్యాసాలు కాకుండా ఏవేవో వేస్తారు, కానీ పరిశోధన వ్యాసాలు వేసేవాళ్ళు పత్రికలు నాకు అందుబాటులో లేవు.